Hello, hi, welcome and welcome back to Nachini Life. It's 6:30 a.m. మార్నింగ్ 5కి మెలుకువ వచ్చింది కానీ అస్సలు లెగబుద్ధి కాలేదు. సరే కొంతసేపు పడుకున్న తర్వాత లెగుద్దామని చెప్పి పడుకుంటుంటే నా మైండ్‌లో టైం అయిపోతుందేమో, బాబుకి బాక్స్ కట్టాలి కదా అని ఇదే రన్ అవుతుంది. అటు నిద్ర కూడా పట్టట్లేదు, అటు లెగవాలని కూడా అనిపించలేదు. మీలో ఎంతమందికి ఇలా ఫీల్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా 6:30 వరకు అలాగే బెడ్ మీద ఉండి లెగవాలా వద్దా? లెగవాలా వద్దా? అనే ఆలోచనలోనే 1 ½ అవర్ వేస్ట్ చేసేసి అటు పడుకొని కూడా పడుకోలేదు. లెగవను కూడా లెగవలేదు. ఇంకా ఆఖరికి 6:30కి ఇంకా లేచేసాననమాట. ఇలా కాదులే అని చెప్పి లేచి పనులైనా చేసుకోవచ్చు కదా అని. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు లాస్ట్ కాకుండా అంతకుముందు వీడియోలో ఏం కర్రీస్ చూపించమంటారు అని అడిగినప్పుడు గోంగూర అండ్ ఆలూ ఫ్రై చేయమని చెప్పి ఒకళ్ళు అడిగారనమాట. లాస్ట్ వీడియోలో గుడ్డు పులుసు ఒకళ్ళు అడిగితే అది చూపించాను. ఈసారి ఇంకొకళ్ళ కమెంట్ తీసుకొని వాళ్ళు ఇలా గోంగూర కూడా ఆలూ ఫ్రై చేయమంటే దానికోసం అని చెప్పి గోంగూర కట్ట ముందు రోజే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎందుకంటే నైట్ టైం మార్కెట్స్ ఏం లేకుండే అనమాట. 250 గ్రామ్స్ గోంగూరకి 3 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 15 గ్రీన్ చిల్లీస్ అయితే పక్కన పెట్టుకున్నాననమాట. సో, వాటితో ఎలా చేస్తానో చూపిస్తాను. దానికన్నా ముందు నేను యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాను. నేను క్యూర్ స్కిన్ యొక్క సన్ స్క్రీన్ కూడా అండ్ డే క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది డెర్మటాలజిస్ట్ నాకు సజెస్ట్ చేశారు నా స్కిన్‌కి తగ్గట్టు. సో, మీకెలా కావాలి, మీరెలా ఆర్డర్ చేసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఏం లేదండి, యాప్ ఉంటుంది క్యూర్ స్కిన్‌ది, అది డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి మీ ఫేస్‌ని స్కాన్ చేయమని చెప్పి అడుగుతుంది. మీ ఫేస్‌ని స్కాన్ చేసిన తర్వాత మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిటెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మీ కన్సర్న్స్ ఏంటి అని చెప్పి అడుగుతాదనమాట. మీకు అక్కడ పైన స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. అది ఫిల్ చేస్తే మీ స్కిన్‌కి తగ్గట్టు మీకు కూడా కిట్ వస్తుందనమాట. సో, ఆ కిట్ ఒక 2-3 మంత్స్ వస్తుంది. మీకు ఆ కిట్ మొత్తం ₹2500 ఉంటుంది. అందులో మీకు మాయిశ్చరైజర్, డే క్రీమ్, నైట్ క్రీమ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మెయిన్‌గా డెర్మటాలజిస్ట్ మన స్కిన్‌ని చూసి ఇస్తుంది కాబట్టి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. కూపన్ కోడ్ కూడా ఉంటుంది. అది యూజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుందనమాట. సో, నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. రోజు ఇలా డే క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ అండ్ లిప్‌స్టిక్ అయితే అప్లై చేసుకుంటాను. సో, నా స్కిన్ చూసారా, అది అప్లై చేసుకోగానే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! నాకు అందంగా అనిపిస్తుంది. మీకు అందంగా అనిపిస్తుందో లేదో కానీ. సో, ఇక్కడైతే నేను లిప్‌స్టిక్ కే బ్యూటీ వాళ్ళ లిక్విడ్ లిప్‌స్టిక్ యూజ్ చేశాను. షేడ్ ఏంటో కనిపించట్లేదండి. ఎనకాల ప్రింట్ ఏదో వచ్చేసింది షేడ్ నేమ్ మీద. నాకైతే గుర్తు రావట్లేదు ఏం షేడ్ అనేది కొన్నానో, చాలా రోజులైంది కొని. అండ్ ఇంకా వ్లాగ్‌లోకి వచ్చేసేయండి. రాత్రి పడుకునే ముందే నేను ఏమేం వంట చేయాలో డిసైడ్ చేసుకొని స్టవ్ పక్కన పెట్టేసుకుంటాను. ఇలా గోంగూర ఇలాంటివి ఉంటే అవి ఒలిచేసుకొని పెట్టుకుంటాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సినవైతే కట్ చేసి పెట్టుకుంటాను. సో, అలాంటప్పుడు నాకు మార్నింగ్ ఎక్కువ హెక్టిక్‌గా అనిపించదు. చాలా స్లోగా స్టార్ట్ చేస్తాను. ఆఫీస్ ఉన్నా కూడా నా మార్నింగ్ అనేది పీస్‌ఫుల్‌గానే ఉంటుంది. బికాజ్ కొన్ని ప్రీ ప్రెప్స్ అనేవి నేను ముందు చేసుకొని పెట్టుకుంటాను. అలా అని చెప్పి ప్రతి వెజిటబుల్ కూడా కట్ చేసుకొని పెట్టుకోనండి. ఏదైతే దొండకాయలు ఉంటాయి కదా, కాకరకాయలు అలాంటివైతే నేను నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటాను. అలా అలా చేసుకుంటే మనకి మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. మా మెయిడ్ ఎంత బాగా సర్దుతుందంటే గిన్నెలు, నేను కూడా అంత బాగా సర్దనేమో అనిపిస్తది. షీ ఈస్ ఎ వెరీ, వెరీ గుడ్ మెయిడ్ అండి. ఇక్కడైతే గోంగూర నేను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్‌లో అయినా చేయొచ్చు, నార్మల్‌గా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గోంగూర మొత్తం ఇసుక లేకుండా బాగా కడగాలి. ఒక 4-5 టైమ్స్, అదర్‌వైజ్ చాలా ఇసుకుంటుంది. తర్వాత ఒక కుక్కర్‌లో గోంగూర అంతా వేసేసి ఒక 15 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. తుంచాను చూసారా? అలా తుంచి వేయండి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఎప్పుడైతే నీట్‌గా వేయాలి అని అనుకుంటానో అదిగోండి ఇలా పడేస్తూ ఉంటాననమాట. దట్స్ ఓకే. కిచెన్‌లో ఇవన్నీ కూడా కామనే కదా! అప్పటికప్పుడు తుడి చేస్తాను. లేకపోతే ఎండిపోయి ఖరాబ్ అయిపోతుందనమాట. సో, ఈ 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు, కారం అనేది ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా బావుంటుంది, వేసుకున్నా బావుంటుంది. ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసాం కదా! కొత్తిమీర కూడా బాగా
క్లీన్ చేసేసిన తర్వాత చక్కగా సన్నగా తరిగేసేసి వేసి, నేను చూపిస్తున్న నీళ్ళు ఉన్నాయి కదా, అందులో సగం వేయండి చాలు. ఎందుకంటే మనకి గోంగూరలో నుంచే చాలా వాటర్ వస్తాయన్నమాట. సో ఒక 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రెషర్ పోయేంత వరకు ఉంచేస్తే మన గోంగూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో తాలింపు ఒక్కటి వేసుకోవాలన్నమాట. గోంగూర రకరకాలుగా చేసుకోవచ్చండి. మేమైతే ఇలా చేస్తాము. గోంగూర పచ్చడి వేరుగా చేస్తామన్నమాట. ఎండుమిర్చి వేసి, ధనియాలు అవన్నీ వేసి చేస్తాం. అది ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో రైస్ పెట్టేస్తూ ఉన్నానన్నమాట. మా కుక్కర్ యూజ్ చేస్తున్నాను కదా, ఇందులో నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను. అదర్‌వైజ్ గట్టిగా ఉంటుందన్నమాట రైస్. అంతకుముందు కొత్తల్లో కొన్నప్పుడైతే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇది కొన్ని కూడా ఒక ఎన్నో 7 కాదు కానీ 5 ఇయర్స్ అవుతుందనుకుంటాను. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వేయాల్సొస్తూ ఉంది. ఇంక గోంగూర ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఆలూ ఫ్రై చేసుకుంటాను. 6:30కే చాలా లేట్ అయిపోయిందేమో లెగవటం అనుకున్నాను కానీ, నా పనులన్నీ కూడా ఈజీగా వీడియో షూట్ చేస్తూ పనులు చేయడం అనేది నిజంగా టఫెస్ట్ టాస్క్. బికాస్ అన్ని యాంగిల్స్‌లో పెట్టుకొని చేయాలి కదా! అయినా కూడా నాకు 6:30కి లేస్తే టైం సరిపోయింది. యాక్చువల్‌గా మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా మమ్మీ కూడా వచ్చున్నారనమాట. సో, సమీర్ ఎప్పటినుంచో అడుగుతున్నాడు అమ్మమ్మ రావాలి, రావాలి అని చెప్పి. అందుకని చెప్పి వచ్చారు. ఇక్కడ ఆలు అంతా పీల్ చేసేసి మంచిగా క్లీన్ చేసి కట్ చేస్తున్నాను. ఆలూ ఫ్రై కూడా ఉడకబెట్టి చేసుకోవచ్చు. ఇలా పచ్చిగా ముక్కలు కోసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సన్నగా ఇలా తరిగేసిన తర్వాత వాటర్‌లో వేసి బాగా కడగాలండి. కొన్ని సార్లు మనం ఆలూ ఫ్రై చేస్తే అతుక్కుపోతూ ఉంటుంది. మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా! ఎందుకంటే అందులో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటే అలా మెత్తగా అయిపోతుంది. ఇలా వాటర్‌లో ఎక్కువ సేపు కడిగేసి పెట్టామనుకోండి, దానిలో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. అప్పుడు మనకి మెత్తగా అలా అవ్వదనమాట. కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇంకా మమ్మీ కూడా లేచారు. చలిగా ఉందంట మమ్మీకి హైదరాబాద్ క్లైమేట్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నారనమాట. నేను మంచిగా క్లీన్ చేశాను. స్టార్చ్ ఏం లేకుండా మంచిగా క్రిస్పీగా రావాలని చెప్పి అనుకుంటున్నాను. నేనేం కార్న్ ఫ్లోర్ కానీ, బియ్యపు పిండి కానీ అవేమీ నేను యాడ్ చేయను ఆలూ ఫ్రైకి. కొంతమంది క్రిస్పీగా రావాలంటే అవన్నీ యాడ్ చేస్తారు కానీ, అవి యాడ్ చేయకున్నా కూడా మంచిగా వస్తుందనమాట. ఒక వీడియోలో నేను ఆలు మెత్తగా ఎలా చేయాలో చూపించాను. ఇందులో కొంచెం క్రిస్పీగా ఎలా వస్తుందో చూపిస్తాను. ముందు పోపు వేసుకోవాలి. మనం క్రిస్పీగా చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ ఏమి వేయట్లేదు. అదే ఆలు కొంచెం మెత్తగా చేసుకోవాలనుకుంటే ఆనియన్స్ వేసుకోండి. ఇందులో నేను పోపులో ఆవాలు, పచ్చెనగపప్పు అండ్ మినప్పప్పు కొంచెం వేసేసి, కరివేపాకు వేసి ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా లిడ్ ఏం క్లోజ్ చేయను. లిడ్ క్లోజ్ చేస్తే మనకి సాఫ్ట్ అయిపోతుంది ఆలు. ఒక పక్క ఆలూ ఫ్రై నేను చేస్తూ ఉండగా ఇంకో పక్క మా మమ్మీ అయితే ఇక్కడ ఉప్మా చేస్తూ ఉన్నారు. వైట్ రవ్వ ఉప్మా. ఎంత టేస్టీగా ఉంటుందో. ఉప్మా చాలామందికి నచ్చకపోవచ్చు. బట్ నాకు చాలా ఇష్టం అండి. గోధుమ రవ్వ ఉప్మా అన్నా ఇష్టమే, బొంబాయి రవ్వ ఉప్మా అన్నా ఇష్టమే. కాజు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం లేదని వేయలేదు కానీ మా మమ్మీ, అదర్వైజ్ ఉప్మాలో మంచిగా అల్లం వేసినా కూడా బాగుంటుంది. టూ వీక్స్ బ్యాక్ నేను పప్పుచారు రెసిపీ పెట్టాను కదా, చేసుకున్న తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టండి అని అడిగితే పెట్టారండి. ఒక 4-5 మెంబర్స్ అయితే పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రెసిపీ చూపించినందుకు మీరందరూ ట్రై చేశారంట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా కుక్కర్ అయితే నేను మూత ఓపెన్ చేశాను. ఇంకా మెదుపుకోవాలి. ఉప్పు వేసి మెదపాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, చిన్న గ్లాస్‌లోకి వాటర్ తీసేసుకొని మెదుపుకొని, అప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ అందులో వేసేసి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దగ్గరికి చేయాలనమాట గోంగూర. అర్థమైందా నేను చెప్పింది మీకు?
జనరల్‌గా కుక్కర్‌లో ఎక్కువ విజిల్స్ పెట్టిన తర్వాత కుక్కర్ మూత తీయంగానే కొంచెం వాటర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ అలా పక్కకు తీసేసి మెదుపుకొని మళ్ళీ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి దగ్గరికి చేసుకుంటే మనకి వాటరీ కన్సిస్టెన్సీ ఉండదు. దగ్గరికయిపోయి బావుంటుంది. ఇక్కడైతే ఉప్మా రవ్వ కూడా వేసేసి ఇంకా 4 స్టవ్ మీద 4 ఉన్నాయి. 4 స్టవ్స్ ఉంటే ఇదే ఐ మీన్ అడ్వాంటేజ్ అనమాట. అడ్వాంటేజ్. ఇంక అవన్నీ అవుతుండగా నేను వెళ్ళి రెడీ అవుతూ ఉన్నాననమాట. ఆఫీస్‌కి టైం అవుతుంది. బాబుని లేపాలి, బాబుని రెడీ చేయాలి. ఇంక మార్నింగ్ 6:30 నుంచి ఇంకా ఆఫీసులకి వెళ్ళేదాకా కొంచెం ఇంక బాబు లేచినప్పటి నుంచి హడావుడి ఉంటుంది. ఎవ్వరు లేనప్పుడు నేను ప్రశాంతంగా చేసుకుంటాను కానీ, ఒక్కొక్కళ్ళు లేచిన తర్వాత నుంచి కొంచెం హడావుడి ఉంటుంది. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. ఫస్ట్ బాబుకి బాక్స్‌లో కట్టేయాలనమాట. నెయ్యి ఎక్కువ వేస్తాను. లేకపోతే స్పైసీ అని అస్సలు తినడు. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా కదా చేసింది. బాబు తినడనమాట. అందుకే కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే మమ్మీ అయితే ఇడ్లీ పిండి దోస వేస్తున్నారు. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం తినడు. బ్రేక్‌ఫాస్ట్ కూడా బాక్స్‌లో పెట్టేస్తాననమాట ఆ దోస. పాలు తాగిపిచ్చి పంపిస్తాననమాట. అన్ని వంటలయిపోయినాయి గానీ, ఆలూ ఫ్రై మాత్రం అవ్వలేదు. బికాజ్ కొంచెం క్రిస్పీగా చూపించమనన్నారు కదా మీరు. అందుకని చెప్పి ఆ క్రిస్పీ ఫ్రై కొంచెం టైం పట్టిద్ది. ఆయిల్ కొంచెం తక్కువ వేశాను. ఎక్కువ వేస్తే త్వరగా అయిపోయేది. బట్ కొంచెం తక్కువ వేసి చేస్తూ ఉన్నాననమాట. అండ్ ఇడ్లీ పిండి అట్లు కొంచెం కారప్పొడేసేసి బాక్సెస్ అయితే తనవి ఫస్ట్ ప్యాక్ చేసేసాం. 8:30కి మా బాబు స్కూల్ అనమాట. ఇంక తను స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను గూడా ఆఫీస్‌కి వెళ్ళిపోతానింక రెడీ అయిపోయి. ఆలూ ఫ్రై చూసారు కదా! క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. రసంలోకైతే సూపరుంటుందండి. అన్నీ కూడా డిష్ ఔట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మెయిడొస్తుంది. 11:00 అలా వస్తుందనమాట. ఈలోపు అన్నీ కూడా మనం చిన్న చిన్న గిన్నెల్లో వేసేసుకొని కడాయిలు అలాంటివన్నీ కూడా ఇంకా సింక్‌లో వేసేస్తాం. నేను కూడా స్నానం చేసొచ్చేసాను. ఇంకా జుట్టు దువ్వుకొని ఆల్రెడీ నేను అప్లై చేసుకునే సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్ అవన్నీ కూడా చూపిచ్చేసాను కదా! అవన్నీ కూడా అప్లై చేసేసుకుంటాను. ఇంకా బాబుని నా హస్బెండ్ దించేసొస్తారనమాట. తర్వాత మేమిద్దరం కలిసి వెళ్తాం. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కదా! ఉప్మా అబ్బా! అల్టిమేట్ అండి. చాలా బావుంది. దీనిలో అల్లపు పచ్చడి వేసుకొని తింటూ ఉన్నాను. ఎంత బావుంటుందో అల్లపు పచ్చడి వేసుకొని తింటే. మీరెలా మేనేజ్ చేస్తున్నారు? ఆఫీస్, యూట్యూబ్ అండ్ ఇంట్లో అండ్ కిచెన్ అంతా నీట్‌గా పెట్టుకుంటున్నారు అంటే ఆహ్, ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలా ఇంత బిజీగా ఉన్నాను కాబట్టే అంత పర్ఫెక్ట్‌గా అవుతుందేమో అనిపిస్తుంది. అదే సండేస్ కానీ, లేకపోతే నేను లీవ్ పెట్టిన డేస్ ఇలా సిస్టమాటిక్‌గా, ప్లాన్డ్‌గా ఏం అవ్వదండి. కొంచెం లేజీ అయిపోతాను. ఎంత ప్యాక్డ్‌గా ఉంటే అంత డిసిప్లిన్డ్‌గా ఉంటాము. అండ్ అంత ప్రొడక్టివ్‌గా ఉంటాం అనిపిస్తుంది నాకైతే. సో, ఆ ఒక్క రీజన్ అయితే నేను చెప్పగలను. ఎప్పుడు ఇంతే పర్ఫెక్ట్‌గా అయితే ఉండలేను కానీ, బట్ సమ్‌టైమ్స్ లేజీగా ఉంటాను. మీకు నేను వర్క్ చేసేటప్పుడే చూపిస్తాను గానీ, వర్క్ చేయనప్పుడు నేనేం చూపించను కదా! ఏముండదు కదా చూపించడానికి కూడా. సో, ఇక్కడ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఒక యాపిల్ అయితే పెట్టుకుంటూ ఉన్నాననమాట. రోజుకొక ఫ్రూట్ ఏదో ఒకటైతే తీసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నేను చెప్దామనుకుంది ఏంటంటే నేను ఏవో ఒక ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటాను ఎప్పుడు వీడియోస్‌లో. ఐదర్ ప్రమోషన్ గానీ, లేకపోతే నేను కొన్నవని గానీ, ఏదో ఒకటి. సో, అవి చూసినవన్నీ గూడా మీరు కొనొద్దండి. మీకు అవసరం ఉంటేనే ఏ వస్తువైనా కొనండి. చూపిచ్చడం అనేది నా జాబ్. కొనడం, కొనకపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో, నేను గూడా ఎలా పెట్టుకున్నానంటే, చాలా వరకు నాకు ఎంతో అవసరం అది లేకపోతే నాకు జరగదు అని అంటేనే నేను ఈ మధ్య షాపింగ్ చేస్తున్నాను. మోస్ట్‌లీ అయితే చాలా తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నాననమాట. ఈ మధ్య అన్నెసెసరీవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఇంట్లో. మనకి కంట్రోల్ ఉండాలి.
అండ్ ఆఫీస్‌కైతే వచ్చేసాను. వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోలో చూపించినంత సింపుల్‌గా జాబ్ అండ్ లైఫ్ అనేది ఉండదండి. ఏది పాజిటివ్‌గా ఏది ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే మేము చూపిస్తాము. బట్ యూ నో లైఫ్ అన్నీ కూడా చూపించే విధంగా అయితే ఉండదు. దీన్ని చూసి అందరూ కూడా చాలా సింపుల్ జాబ్ ఏముంది అలా వెళ్లారు. ఒక 10 నిమిషాలు కంప్యూటర్ ముందు కూర్చున్నారు. తర్వాత లంచ్‌కెళ్తున్నారు. అలా అనుకుంటే చాలా తప్పు. వర్క్ చేసే టైం అంతా కూడా నేను షూట్ చేయలేను కదా! ఏదో బ్రేక్ టైంలో కొంచెం టైంలో నేను షూట్ చేయగలిగాను. సో, లంచ్ చేసేసిన తర్వాత మేము మా ఆఫీస్ దగ్గర ఒక ఫ్లీ మార్కెట్ పెడితే అలా చూస్తూ ఉన్నామనమాట. స్టాల్స్ పెట్టారు. సో, ఫుడ్ స్టాల్స్ పెట్టారు. కుర్తీస్ ఐ మీన్ 3 పీస్ సెట్ స్టాల్స్ ఉన్నాయి. కలంకారీ కుర్తీస్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో, అలా వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాము. నేనేం తీసుకోలేదు. 2 మంత్స్ బ్యాకే ఒక 6 కుర్తీస్ ఈ స్టాల్‌లో తీసుకున్నాను. ఇంత మటుకు వేసుకొని గూడా వేసుకోలేదు. సైజ్ చేపిచ్చాలి. అది గూడా చేయించకుండా ఇంట్లో అలా పెట్టేసున్నాననమాట. అందుకే ఈసారి ఏం కొనలేదు. జస్ట్ విండో షాపింగ్ లాగా చేశాను. వాకింగ్ గూడా అవుతుంది కదా అని చెప్పి. ప్రతిసారి లంచ్ అయిన తర్వాత అలా ఆఫీస్‌లోనే కింద లాబీలో వాక్ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు ఫ్లీ మార్కెట్ ఉంది కదా అని చెప్పి ఊరికే చూసొద్దాం కదా అని ఫ్రెండ్స్‌తో అయితే వెళ్ళాము. కలంకారీ కుర్తీస్ అయితే బాగున్నాయండి. 1000కి 2 కుర్తీస్ అనమాట. శిల్పారామంలో కూడా ఇలాంటివి మీకు అవైలబుల్ ఉంటాయి. సో, ఇక్కడ చూస్తూ ఉండంగా మా బాబుకి ఏదైనా తీసుకుందాం అనుకున్నాను గానీ, తనకి నచ్చేవి ఏమీ లేవు. అండ్ ఈ పంప్కిన్ షేప్ ల్యాంప్ అయితే నాకెంత నచ్చిందో. అది ఏదో ప్రాబ్లమ్ ఉండి వెలగట్లేదనమాట. చూద్దాం కదా అని చెప్తే, బట్ ఈ పంప్కిన్ షేప్ అనేది నాకు క్యూట్ అనిపించింది. అయినా ఏం తీసుకోలేదు. జస్ట్ అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ అన్నీ గూడా బ్రేస్లెట్స్ ఉన్నాయి. కొంచెం కాస్ట్‌లీయే చెప్తున్నాడు. ఇది అనిపిచ్చింది నాకు. ఇయర్ రింగ్స్ నచ్చాయన్నమాట. రూ. 300 అలా చెప్తూ ఉన్నాడు. బట్ నేను కొనొద్దు అనుకున్నాను కాబట్టి ఏం కొనలేదు. నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వగానే జాన్వరిలోనే ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. బట్ ఈసారి ఫిబ్రవరి వస్తున్నా కూడా నేనసలు వెళ్ళలేదు. ఏం కొనొద్దులే వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒకటి కొనేస్తానేమో అని చెప్పి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. బట్ బెడ్‌షీట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్‌కొస్తున్నాయని చెప్పి విన్నాను. వెళ్తే ఈ వీకెండ్ అయితే వెళ్తానండి. బట్ నాట్ ష్యూర్. సో, కేవలం బెడ్‌షీట్స్ కోసమే వెళ్తూ ఉన్నాను. యాహ్! సో, ఇదంతా కూడా ఇక్కడ జస్ట్ విండో షాపింగ్ చేసేసి వెళ్ళి వర్క్ అంతా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము. ఈలోపు నా కొలీగ్ బర్త్‌డే ఉందనమాట. సో, బర్త్‌డే సెలబ్రేషన్ లాగా ఇక్కడ కేక్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేశాము. సో, మా టీమ్‌లో ఎప్పుడు ఎవరి బర్త్‌డే ఉన్నా కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అనిపిస్తది కదా! సో, కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంకా వర్క్ అయితే కంటిన్యూ చేసుకున్నాను. అరౌండ్ 6:30కి ఆఫీస్ నుంచి నేను స్టార్ట్ అవుతాననమాట. ఇంటికెళ్ళగానే కూడా నాకు ఒక్కొక్క రోజు కాల్స్ ఉంటాయి. వీక్‌లో ఒక 3 డేస్ అయితే కంపల్సరీ నైట్ కాల్స్ ఉంటాయి. నేను చేసేది యూఎస్ ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా నేను సో, అందుకే నైట్ కంపల్సరీగా ఏదో ఒక కాల్ ఉంటుంది. ఒక్కసారి కాల్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటే నేను 4:00కే అలాగే స్టార్ట్ అయిపోతాననమాట. సో, యాహ్! ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నా మూడ్ ఎలా ఉంటుందంటే అస్సలు జాబ్ చెయ్యాలని అనిపించదనమాట. ఏడుపొస్తూ ఉంటుంది. ఇంత ట్రావెల్ చేసి ఎళ్ళాలా అని చెప్పి. ఒక్కొక్కసారి అయితే జాబ్ లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది. ఐ డోంట్ నో. ఇలా నా మైండ్ రన్ అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఆ సిట్యుయేషన్స్‌ని బట్టి నా మూడ్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుందనమాట. నేను ఇంటికెళ్ళేసరికి మా మమ్మీ అయితే దోస పిండి వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే కోసం అని చెప్పి. మమ్మీ వస్తే నాకు చాలా అంటే చాలా రిలాక్సేషన్ ఉంటుందండి. బికాస్ నాకు వంటకి ఏం వండాలా, ఏంటి అని చెప్పి అంత టెన్షన్ ఉండదు. బికాస్ షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ కాబట్టి. ఇంటికెళ్ళగానే స్నాక్స్ అయితే ఇచ్చేస్తారు నాకు. అలా స్నాక్స్ తిని ఒక అర్ధగంట సేపు ఫుల్లుగా పడుకున్నాను. అసలు ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదనమాట. హాయిగా అనిపించింది. అలా పడుకుంటేనే నేను నెక్స్ట్ ఏ పనైనా చేయగలను. యాస్ ఎ వర్కింగ్ మామ్ నా డే అయితే ఇలా ఉంటుంది. మార్నింగ్ టు నా ఈవినింగ్ రొటీన్ మోస్ట్‌లీ ఇంతే ఉంటుందనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.